ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనను కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మన అంగీకారమే. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు, ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలా మంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరుని గ్రహించకపోవటమే. కష్టసుఖాలు సీజన్ వంటివి. అవి రావాల్సిన సమయానికి వస్తాయి, ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి, పోవాల్సిన సమయానికి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం.